హలో! అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. ఇవాళ మార్నింగ్ 5:30కే లేచా అండి. లాస్ట్ ఎగ్జామ్ డే అనమాట. అండ్ 5:30కి అయితే అలవాటయిపోయింది టైం అసలు భలే ఉంటది ప్రశాంతంగా పొద్దున్నే లేవగానే. అండ్ ఇదొచ్చేసి వాము వేసేసి ఉంచానండి వాటర్‌లో. సో, 500 ఎంఎల్ వాటర్‌లో ఒక పెద్ద స్పూన్ నిండా వాము వేసేసి ఉంచా నైటే. పొద్దున కల్లా ఇలా వాటర్ అంతా గూడా మొత్తం బ్రౌన్ కలర్‌లో టర్న్ అయింది చూడండసలు. భలే అనిపిచ్చింది. సమ్మర్‌లో లిక్విడ్స్ కొద్దిగా ఇంటేక్ పెంచాలి గదా! దానికోసం అన్నట్లుగా ఇది ఒక యాడెడ్ స్టెప్ లాగా స్టార్ట్ చేశా అనమాట. సో, ఒక్కొక్క వారం ఒక్కొక్క రకంగా చేద్దాం అనుకుంటున్నా. ఈ వారం అంతా గూడా వాముతో చేద్దాం అనుకుంటున్నా. 500 ఎంఎల్ వాటర్ చేస్తే నాకు, మా హస్బెండ్‌కి కరెక్ట్‌గా ఒక్కొక్క గ్లాస్ నిండా వచ్చాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బావుండే. నేనేమి బాయిల్ చేయలేదండి. రూమ్ టెంపరేచర్ వాటర్‌లోనే వేసేసి ఉంచాను. పొద్దునకి అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఇదొచ్చేసి చట్నీ నైటే నేను గ్రైండ్ చేసి మిక్సీలో అలాగే ఉంచేశాను. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. నిన్న నైట్ టైం లేకుండే అనమాట. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌లో వచ్చేసి గుంట పునుగులు వేస్తున్నాను. బై 7:30 మా హస్బెండ్, మా అబ్బాయి వెళ్ళిపోవాలి. అండ్ ఇంకా పాలు కాస్తున్నాను. అండ్ టీ కూడా పెట్టేసా అనమాట. మార్నింగ్ టైం కొద్దిగా హరీగా ఉంటుంది. అందుకే నేను బ్రీఫ్‌గా కొద్దిగా మాత్రమే షూట్ చేశాను. సో, ఇంకా చట్నీ గూడా తాలింపు పెట్టేశాను. మా అబ్బాయికొచ్చేసి ప్రాపర్‌గా నేను బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చా అనమాట గుంట పునుగులతో. బట్ అసలు వాడు ఏమీ తినలేదు. నేను మొత్తం చేసి పెడితే చట్నీ అస్సలు టచ్ చేయలేదు. కారప్పొడి అస్సలు టచ్ చేయలేదు. ఓన్లీ ప్లెయిన్‌వి ఒక 4, 5 తినేసాడు. అది కూడా ఫోర్స్ చేస్తే. ఇంకొక 4 ఇలా మిగిల్చేసాడు. చట్నీ అయితే అన్‌టచ్డ్ అనమాట. ఇంకా ఇదే ప్లేట్‌లో నేను తినబోతున్నాను. ప్రతి ఇంట్లో స్టోరీ ఇలాగే ఉంటది గదా! పిల్లలు ఎల్‌కేజీ అయినా, ఇంకా ఎంత పెద్దయినా సరే వాళ్ళ హ్యాబిట్స్ ఇలాగే ఉంటాయి. మమ్మీస్ ఇలాగే ఉంటాము. ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత నేను వెజిటబుల్స్ కట్ చేసుకున్నా అండి. నిన్నొచ్చేసి మా అమ్మోళ్ళ ఇంటి నుంచి బచ్చల కూర తీసుకొచ్చాను. సో, బచ్చల కూర పప్పు, బీట్రూట్ ఫ్రైకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా అనమాట. పచ్చి కొబ్బరి డీప్ ఫ్రీజర్‌లోంచి తీసి బయట పెట్టుకున్నాను. తురిమేసి వేస్తాను. ఇక మా హస్బెండ్ వచ్చేసారు అప్పుడే. సో, తనకి గుంట పునుగులు ఇష్టం ఉండదు. అందుకే నేను దోస వేసి ఇచ్చా అనమాట. ఇంకా ప్లాంట్స్ అన్నీ గూడా ఇంట్లోంచి తీసుకొచ్చి బయట పెట్టానండి. రేపు నేను వీటికి ఫుల్‌గా వాటర్ పోస్తా అనమాట. మేము 2 డేస్ ఊరెళ్తున్నాము. సో, ఆ టైంలో ఇవి సర్వైవ్ అవ్వాలి మంచిగా అనేసి బయట పెట్టాను. కొద్దిగా సన్‌లైట్ కూడా తీసుకుంటాయి. నేను నెక్స్ట్ డే వీటిని నీట్‌గా వాష్ చేసి ఎక్కువ వాటర్ పోయడానికి కూడా ఛాన్స్ ఉంటది. ఇవాళ ఓన్లీ బయట పెట్టాను అంతే. ఆ తర్వాత షవర్ తీసుకొనొచ్చాను. వంట చేసేస్తున్నాను. ఒక 1 అవర్ మాత్రమే టైం ఉంది నా దగ్గర. ఆ తర్వాత పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. అలాగే ఇవాళొచ్చేసి చాలా బ్రాండ్ షూట్స్ పెండింగ్ ఉన్నాయన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత లంచ్ చేసేసి ఫుల్‌గా పని చేయాలి. ఎప్పుడైనా ఊరెళ్తున్నాము అంటే చాలు ఆ టైంలోనే ఏవో ఒక డెడ్‌లైన్స్ వస్తాయి. ఇంక అవన్నీ ఫినిష్ చేసేసి వెళ్ళాలన్నమాట. పని ఎక్కువుంటది యాక్చువల్‌గా ఊరెళ్ళే ముందు. అంటే యూట్యూబ్ పని గూడా ఎక్కువుంటదనమాట. సో, ఇంకా పప్పు అండ్ ఫ్రై చేస్తున్నాను. ఇది కూడా 2 పూటలకండి. రైస్ అయితే ఈ పూటకి పెడతాను. మళ్ళీ ఈవినింగ్‌కి పెట్టేస్తాను. ఈ మధ్య వచ్చేసి నేను ఒక్క పూటే వండుతున్నాను కర్రీస్. చాలామంది అడుగుతున్నారనమాట. మీది పైన వాటర్ ప్రూఫింగ్ అయింది గదా! వాళ్ళ నంబర్ ఇవ్వండి ఎంతయింది అనేసి. ఆ వీడియో రేపొస్తదండి. కొంచెం ఎక్కువ డీటెయిల్స్ యాడ్ చేసి మీకు వీడియో ఇవ్వాలి అనేసి దాన్ని కొద్దిగా డిలే చేశాను. అలానే కొద్దిగా చల్లగవ్వడం గూడా స్టార్ట్ అయింది ఇల్లు. ఇంకొక 1 డే వెయిట్ చేద్దాం అన్నట్లు ఆగా అనమాట. రేపొచ్చేస్తది. ఆ వీడియో చూస్తే మీకు మొత్తం డీటెయిల్స్ తెలిసిపోతాయి. అండ్ ఈ మధ్య నేను ఆకుకూర పప్పులో ఆకుకూర లాస్ట్‌లో వేస్తున్నా అని చెప్పాను గదా! ఇవాళొచ్చేసి బచ్చల కూర పప్పు. ఈ ఆకు కొద్దిగా థిక్‌గా ఉంటదనమాట. అందుకే నేను ఇంకా ఉడికేటప్పుడే కుక్కర్‌లోనే వేసేసాను. పప్పు మాత్రం అసలు ఎంత బావుందో అండి. మనం డైరెక్ట్‌గా చెట్టుది అప్పటికప్పుడు అసలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకుండా వండుకుంటే చాలా టేస్టీగా వస్తది. ఏ కూరగాయ అయినా సరే. ఒక్కసారి ఇంక మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసాము అంటే ఆ టేస్ట్ అంతా పోతదసలు. ఇదొచ్చేసి బీట్రూట్ ఫ్రై అండి. నాకు బీట్రూట్ ఫ్రై, క్యారెట్ ఫ్రై ఇలాంటి కర్రీస్ అంటే ఇష్టమనమాట. ఇష్టమంటే డైట్ వైస్ చాలా ఇష్టం. ఎందుకంటే కర్రీ ఎక్కువ తినొచ్చు, రైస్ కొద్దిగానే తినొచ్చు, ఆకలేయకుండా ఉంటుంది. తెలియకుండానే డైట్ అయిపోతుందనమాట. సో, మన డైటింగ్ ఎలా ఉండాలి అంటే ఆకలేస్తూ కడుపు మార్చుకున్నట్లుగా ఉండొద్దు. మంచిగా తిన్నట్లుగా ఉండాలి. హెల్తీ వెర్షన్‌లో ఉండాలి. ఆకలేయకుండా ఉండాలి. ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలనమాట. ఎందుకంటే ఎంత పని చేసినా గానీ, ఏ జాబ్ చేసినా గానీ, ఎంత కష్టపడ్డా గానీ, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కడుపు నిండా తింటేనే మనసుకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. అందుకే డైటింగ్‌లో కూడా చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉండేలా చూసుకుంటా నేను.
సో, ఇంకా ఇదొచ్చేసి 2 పూటలకి కరెక్ట్‌గా సరిపోతుందండి. హాఫ్ కిలో ఉంది బీట్రూట్. మీరు రెగ్యులర్‌గా కామెంట్స్‌లో అడిగే కొన్ని క్వెషన్స్ పెండింగ్ ఉండిపోతున్నాయి. ఎస్పెషల్లీ డిష్ వాషర్ గురించి చాలామంది అడిగారు. దాంట్లో ఉప్పు నీళ్ళా? మంచి నీళ్ళా? అలానే సెట్టింగ్ ఒకసారి చూపిచ్చండి అనేసి. అది కంటిన్యూయస్‌గా పెండింగ్ ఉండిపోతుంది. నెక్స్ట్ వీక్ తప్పకుండా చేస్తాను. ఇవాళొచ్చేసి సాల్ట్ అయిపోయింది అనేసి ఇండికేషన్ చూపిస్తుంది. అందుకే సాల్ట్ రీఫిల్ చేస్తున్నానండి. సో, డెఫినెట్‌గా నెక్స్ట్ వీక్ వచ్చేసి ఈ పెండింగ్ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తాను. అండ్ మొన్నొకళ్ళు క్వెషన్ పెట్టారనమాట కామెంట్స్‌లో. "అన్నీ మీరే క్లీన్ చేసేసి వేస్తున్నారు. ఇంకా అది చేసేదేముంది? ఎందుకు డిష్ వాషర్ బావుందని రివ్యూ ఇస్తున్నారు" అన్నారు. కరెక్టేనండి. బట్ డిష్ వాషర్ అంతే ఏం చేద్దాము, మనం మొత్తం క్లీన్ చేసే పెట్టాలి. ఉన్నది ఉన్నట్లుగా పెడితే అది క్లీన్ చెయ్యదు. బట్ స్టిల్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్‌గా నచ్చుతుంది. అలవాటు పడిపోతామనమాట ఆ హైజీన్‌కి. అండ్ ఇంకా అటు వంట అవుతూ ఉంది. ఇంక ఇటు టైం వేస్ట్ చేయడం ఎందుకు అనేసి నేను డిషెస్ అన్నీ గూడా డిష్ వాషర్‌లో వేసేసి సింక్ క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా లాండ్రీ అయితే పొద్దున్నే వేసేస్తా అండి. ఒక రౌండ్ అయిపోయింది. ఈ డోర్ మ్యాట్స్ వచ్చేసి నిన్ననే వాష్ చేశాను. ఇప్పుడు లోపల తీసుకొచ్చి అన్ని చోట్ల వేసేస్తున్నా అనమాట. అండ్ మొన్న చెప్పాను గదా! ఐకియాలో జిప్ లాక్స్ దొరకట్లేదు. నేను ఆర్డర్ ఇస్తే మీకు చెప్తాను అనేసి. సో, అమెజాన్‌లో నాకు దొరికాయండి. సో, ఇది నేను లింక్ కూడా ఇస్తాను చూడండి. నాకైతే బానే అనిపిచ్చాయి. ఇవొచ్చేసి మొత్తం ఒక సెట్ అనమాట. లార్జ్, మీడియం అండ్ స్మాల్. లార్జ్ ఒక 15, మీడియం ఒక 15, స్మాల్ ఒక 15 ఉన్నాయి. అండ్ ఇది అరౌండ్ 350నో ఎంతో పడ్డాయండి అన్నీ కలిపి. నేను లింక్ ఇస్తాను. అందులోకి వెళ్తే మీకు మెజర్‌మెంట్స్ అన్నీ కనిపిస్తాయి. సో, నాకిలా స్లైడర్ ఉండాలి అనిపిచ్చిందనమాట. వీటి కోసమే నేను ఐకియాలో వెతుకుతుంటే దొరకలేదప్పుడు. సో, ఈ సైజ్ యాక్చువల్‌గా నాకెక్కువ యూజ్ అవుతది. పెద్దవి మరీ యూజ్ అవ్వవేమో అనిపిచ్చిందనమాట. బట్ ఇది సెట్ కాబట్టి తీసుకున్నాను. అన్నీ ఒకసారి చూడాలి అనేసి. ఇలా లేబులింగ్ చేసుకునేలాగా గూడా ఉన్నాయి. మార్కర్‌తో ఇక్కడ మనం నోట్ కూడా చేసుకోవచ్చు ఏమేమున్నాయి లోపల అనేసి. సో, నాకేమనిపించిందంటే ఒక సెట్ ఇంకా అన్నీ తీసుకున్నా గదా! నెక్స్ట్ టైమ్ నేను తీసుకునేటప్పుడు ఇందులోనే ఓన్లీ స్మాల్ లేదా స్మాల్, మీడియం ఇలా ఆర్డర్ చేసుకుంటే సరిపోతదనిపించింది. ఎందుకంటే బిగ్‌వి చాలా పెద్దగున్నాయన్నమాట. ఆల్మోస్ట్ 1 కిలో ఏవైనా పడతాయి. సో, ఇంత పెద్దవి యూసేజ్ తక్కువుంటదనిపించింది. బట్ వీటి క్వాలిటీ చాలా బావుంది. ఆల్రెడీ నేనొకటి తీసుకొని నిన్న పచ్చి కొబ్బరి కట్ చేశాను. అది ఫ్రీజర్‌లో పెట్టేసి ఉంచా అనమాట. పర్ఫెక్ట్‌గా ఉంది. అండ్ ఇవి కొద్దిగా మందంగా గూడా ఉన్నాయన్నమాట. మందంగా కొద్దిగా రఫ్ టెక్స్చర్‌తో ఉన్నాయి. సైజ్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంది. సో, నేను తీసుకున్నాను కాబట్టి మీలో చాలామంది వెతుకుతూ ఉన్నారు గదా! ఒకసారి చూడండి. ఇదైతే కొలాబరేషన్ కాదు. జస్ట్ నేనే వెతికి వెతికి తీసుకున్నా అనమాట. ఇలా స్లైడర్ ఉంటే ఈజీగా ఉంటది. అలానే అడుగున గూడా ఇలా ఉండాలి. ఇలా ఒక ఫోల్డ్ వచ్చిందనుకోండి, చక్కగా ఎక్కువ క్వాంటిటీ వెజిటబుల్స్ కానీ, ఏవైనా ఐటెమ్స్ కానీ వేయడానికి బావుంటది. నేనైతే జిప్ లాక్స్ చాలా ఎక్కువ వాడుతూ ఉంటాను. ఈవెన్ మా అబ్బాయికైతే స్టేషనరీ పెట్టివ్వడానికి కూడా ఎగ్జామ్స్‌కి ఇదే వాడతాను. ఇంకా ఆ తర్వాత వంట చేసేసి నేను మా అబ్బాయిని పిక్ చేసుకోవడానికి వెళ్ళానండి. వచ్చిన తర్వాత నేను మీకు ఈ మధ్య ప్లాజోస్ తీసుకున్నాను. అవి చాలామంది అడిగారు గదా! చూపించమని. అవి చూపిస్తున్నాను చూసేయండి. లాస్ట్ వీక్ నేనొక షూట్ చేశాను. అందులో నేనొక ప్లాజో వేసుకొని ఉండే అనమాట. చాలామంది అడిగారు సమ్మర్ వస్తుంది గదా! ప్లాజోస్ రికమెండ్ చేయండి అనేసి. సో, నేనేదైతే ఆ రోజు వేసుకున్నానో అలా ప్రాపర్‌గా ఫిట్ అయ్యేలాగా కొన్ని తెప్పించానండి. అవే ఇవాళ చూపిస్తాను. అమెజాన్ నుంచి తెప్పించా అనమాట. ప్రైసెస్ కూడా చెప్తాను. లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటాయి. అండ్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది గదా! మెయిన్‌గా మనకి ఎలా ఉండాలంటే డ్రెస్సింగ్ చాలా లూజ్‌గా కంఫర్టబుల్‌గా ఉండాలి. స్టైలిష్‌గా గూడా ఉండాలి ఆఫ్‌కోర్స్. సో, ఇంతకుముందు నేను ప్లాజోస్ గురించి ఇలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటే నాకు కొన్ని కనిపించాయి. బావున్నాయి అని తెప్పిస్తే వాటితో ప్రాబ్లమ్ ఏమొచ్చింది అంటే టూ లాంగ్ అయిపోయాయన్నమాట నా హైట్‌కి. సో, జనరల్‌గా నా హైట్ వచ్చేసి యావరేజ్. మెనీ విమెన్ మన తెలుగు స్టేట్స్‌లో ఎక్కువ మంది మోస్ట్‌లీ 5'1", 5'2" అలా ఉంటారు. సో, ఎక్కువ ప్లాజోస్ ఎలా ఉంటాయంటే 5'4", 5'6" ఉన్న వాళ్ళకి బావుంటాయి. కొద్దిగా 5'1", 5'2" ఉన్న వాళ్ళకి పొడుగైపోతాయి అన్నట్లుగా నాకు అనిపించింది. బాగా కొద్దిగా రిసర్చ్ చేస్తే. నాకేమో అలా లూజ్‌వి వేసుకోవడం ఇష్టం. బట్ నా హైట్‌కి బాగుండేవి కాదు. కట్ చేస్తే ఆ ఫిట్టింగ్ రాదు. సో, ఇంకా అలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటే నాకు అమెజాన్‌లో ఒకటి కనిపించింది. అది అసలు వేసుకొని చూస్తే పర్ఫెక్ట్ ఉండే అనమాట. అదే మీరు ఆ రోజు వీడియోలో చూసారు. సో, ఈసారి నాకు ఇంకొద్దిగా ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్‌గా మన హైట్‌కి ఎవరికైనా గానీ బాగా వచ్చేలాగా నేను కొన్ని తెప్పించాను. కంప్లీట్‌లీ కాటన్ అనమాట. మీరు వేసుకొని ఇంట్లో ఉండొచ్చు, బయటికి వెళ్ళొచ్చు. పిల్లల్ని డ్రాప్ చేయడానికి, పిక్ చేసుకోవడానికి కూడా వెళ్తూ ఉంటాం కదా! హాఫ్ డేస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో, అలా మనం బయటికి వెళ్ళొచ్చు. ఎటైనా వెళ్ళొచ్చు. సో, ఇది చూడండి ఫస్ట్.
అన్నీ చాలా మంచి కలర్స్ తెప్పించానండి. సమ్మర్లో బ్రైట్ కలర్స్ చాలా బాగుంటాయి. సో వీటి మీద వచ్చేసి మీరు టీ షర్ట్స్ వేసుకోవచ్చు, లేదా కుర్తీస్ లాంటివి కూడా వేసుకోవచ్చు, షార్ట్ కుర్తీస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది కింద కొద్దిగా ఫ్లేర్ వచ్చిందనమాట. ఫ్లేర్ లేనివి కూడా నేను తెప్పించాను. దీని ప్రైస్ వచ్చేసి 599. సో ఇక్కడ మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి స్ట్రింగ్ కూడా వచ్చింది. అండ్ నేను తెప్పించిన సైజ్ వచ్చేసి లార్జ్. నా డ్రెస్సెస్ సైజ్ లార్జ్, ప్లాజోలో కూడా నా సైజ్ లార్జే, అందుకే నేను ఇలా తెప్పించాను. మీది ఏ సైజ్ అయితే అదే తెప్పించుకోండి. కొన్ని ప్రోడక్ట్స్ ఎలా అంటే మీ సైజ్ కంటే పెద్దవి తెప్పించుకోవాల్సి రావచ్చు, లేదా చిన్నవి తెప్పించుకోవాల్సి రావచ్చు. నేను ప్రతి రివ్యూలోనూ ఇవన్నీ మీకు చెప్తూ ఉంటాను. మీ సైజే తెప్పించుకోండి. ఈ బ్రాండ్ వచ్చేసి మిక్స్. సో ఇది ఫస్ట్ వన్ అనమాట. ఒక థింగ్ నాకు ఇంకా బాగుంటే ఇంకా ఎన్హాన్స్డ్గా ఉండేది అనిపించింది ఏంటంటే పాకెట్స్ కూడా ఉంటే ఇంకా బాగుండేది. అదొక్కటే మిస్సింగ్ అనిపించింది. సో ఇది వచ్చేసి 599. దీని మీదకి నేను వైట్ కానీ బ్లాక్ కానీ టీ షర్ట్ వేద్దాం అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి బ్లాక్ మీద ఆరెంజ్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. అండ్ లాస్ట్ టైం నేను బ్లూ కలర్ ఒకటి వేసుకున్నా కదా, సేమ్ అదే బ్రాండ్ తెప్పించాను. అంటే ఒకసారి నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి అదే బ్రాండ్ అయితే నాకు లెంగ్త్ కానీ సైజ్ కానీ పర్ఫెక్ట్ వస్తుంది అన్నట్లు తెప్పించాను అనమాట. ఇది వచ్చేసి తవస్య బ్రాండ్. ఇది నాకు చాలా బాగా సూట్ అయింది, ట్రై చేసింది. ఇందాక చూపించిన గ్రీన్ ఉంది కదా, అది ఇప్పుడు ట్రై చేసి చూడాలి ఎలా ఉంటుంది అనేసి. ఇదైతే ఆల్రెడీ తెలిసిందే కాబట్టి తెప్పించేసా. ఇది కూడా లార్జే, అండ్ ఇది కూడా 599. అండ్ దీని మీద ఈ డిజైన్ వచ్చింది కదా, ఇది వచ్చేసి మొత్తం ప్రింట్ అండి. సో ఐరన్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది కానీ ఈ ప్రింట్ చూడండి, ఇటు సైడ్ లేదు. సో ఐరన్ చేసేటప్పుడు ఇలా రివర్స్లో ఐరన్ చేయాలి, అంటే పేపర్ పెట్టి ఐరన్ చేయాలి. అవి మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇందాక చూపించింది అయితే ఎలాగైనా ఐరన్ చేయొచ్చు, అది ప్రింట్ కాదు. బట్ ఇదైతే ప్రింట్ అనమాట. బ్లాక్ వన్ 599. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్. నేను కావాలనే ఇలా బ్రైట్ కలర్స్ తెప్పించాను అనమాట. ఎందుకంటే సమ్మర్లో ఇలా బాగుంటాయి ఇలాంటి కలర్స్, మంచి బీచ్ వైబ్ వస్తుంది అనమాట. నేనేంటంటే ఎవ్రీడే రెడీ అయి ఉంటాను ఇంట్లో, ఇంకా అదే డ్రెస్ మీద నేను ఇంట్లో ఉంటాను. కావాలంటే కొద్దిసేపు వాక్కి వెళ్ళిపోతాను, లేదా బయట ఏమైనా గ్రోసరీస్ పని కానీ, మా అబ్బాయిని పిక్ చేసుకోవడం డ్రాప్ చేసుకోవడం అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా చేసేస్తాను అనమాట. అందుకే నేను అన్ని రకాలుగా పనికొచ్చే డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటాను. సో ఇది వచ్చేసి తవస్య బ్రాండ్ నుంచే లార్జ్ సైజే ఆరెంజ్ వన్ అనమాట. ఇదేంటంటే కొంచెం షార్ట్ వర్షన్, కొద్దిగా మనకి ఈ యాంకిల్ ఉంటుంది కదా, యాంకిల్ పైకి వస్తుంది అనమాట. ఎనీవే నేను వేసుకొని చూపిస్తాను. కొద్దిగా పైకి వస్తుంది, అంటే ఇంకా డిఫరెంట్ వర్షన్స్. ఈ ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగుంది. దీని మీద కూడా నేను బ్లాక్ కానీ వైట్ కానీ టీ షర్ట్ వేద్దాం అనుకుంటున్నా. సో టీ షర్ట్సే బాగుంటాయండి ప్లాజోస్ మీదకైతే. షార్ట్ కుర్తీ కంటే కూడా పర్సనల్గా నాకైతే టీ షర్ట్సే బాగా అనిపిస్తాయి. ఒకవేళ లేదు అనుకుంటే ఇట్లా ట్రెడిషనల్ కుర్తీస్ ఇక్కడి వరకు వస్తాయి కదా, అవి వేసినా బాగానే ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి 399. ఇప్పుడు ఇందాక నేను బ్లాక్ చూపించా కదా, అందులోనే సేమ్ టు సేమ్ మరూన్, సేమ్ ప్రింట్. ఇది కూడా ప్రింటే. అంటే డిఫరెంట్ కలర్స్ కావాలి అన్నట్లు తెప్పించాను నేను, బ్రైట్ కలర్స్ కావాలి అనేసి. ఇది కూడా ప్రింటే, రివర్స్ ఐరన్ చేయాలి. సో ఇందాక చూపించిన ఆరెంజ్ వచ్చేసి అది ఎలాగైనా ఐరన్ చేయొచ్చు. ఈ ప్రింట్ ఉన్నాయో కొద్దిగా చూసుకోవాలి. సో ఇది ఇలా వస్తుంది. దీంట్లో నాకు ఇంకా కనిపించిన ఒక్క థింగ్ ఏంటి అంటే పాకెట్ అండి. అది కూడా ఉండుంటే పర్ఫెక్ట్ ఉండేది అసలు. ఇంకా పాకెట్స్ ఉంటే చాలా బాగుంటాయి. అండ్ దీని ప్రైస్ కూడా 399. సో ఫస్ట్ రెండు వచ్చేసి 599, తర్వాత రెండు వచ్చేసి 399. అండ్ ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ షాంపూ అండి. ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసేది అనమాట. సో చాలా మంది అడుగుతూ ఉంటారు మీ హెయిర్ కేర్ చూపించండి అనేసి. నేను షాంపూస్ అసలు చేంజ్ చేయను, ఎప్పుడూ ఇదే వాడుతూ ఉంటాను అనమాట. ఇది 1000 ml తెప్పించేసా నేను షార్ట్స్కాఫ్ నుంచి. స్పా ఎసెన్స్ ఇది వచ్చేసి 900 రూపీస్ అయింది. చాలా రోజులు వస్తుంది ఇది. సేమ్ టు సేమ్ ఇదే బ్రాండ్ది కండిషనర్ కూడా వాడతాను నేను. అది స్ప్రేన్ కండిషనర్ అనమాట, సేమ్ బ్రాండ్ది. నేను ట్రై చేస్తాను దాని లింక్ కూడా ఇవ్వడానికి. సో ఎప్పుడైనా కానీ షాంపూ అండ్ కండిషనర్ రెండు కూడా సేమ్ బ్రాండ్వి వాడాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. ఇంకా సమ్మర్లో వచ్చేసి కాస్త హెయిర్ కేర్ అవసరం అవుతుంది మనకి, అందుకనే ఇలా మంచి షాంపూసే వాడాలి. నేనైతే ఇంకా
ఎప్పుడూ ఇదే వాడతాను, అందుకే ఇంకా ఇదే ఒకసారి తెప్పించేస్తాను అనమాట. ఈ ప్లాజోస్తో పాటు తెప్పించాను. సో అదండి ఇవాల్టి వీడియో. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చూసుకోండి. మన ఛానల్లో ఎవ్రీడే మార్నింగ్ 9 o'clockకి వీడియోస్ వస్తూ ఉంటాయి. మన వ్లాగ్స్ మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. టేక్ కేర్, బాయ్.